వెల్కమ్ టు అధ్యయన ఈ లెర్నింగ్ క్లాసెస్. మనకు టీఎస్పీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో సో అలాంటి అభ్యర్థుల కోసం ఉపయోగకరంగా ఉండడానికి ఈ వీడియో మీకు అందివ్వడం జరుగుతుంది మన అధ్యయన ఈ లెర్నింగ్ ఛానల్ నుంచి. సో మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఆల్రెడీ మనకి August 1st, బట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి August 16th ఇస్ ద ఎగ్జామ్ డేట్. సో అంటే మనకి ఇవాళ డేట్ తీసేస్తే అంటే ఇవాళ ఫస్ట్ డేట్ తీసేసి నెక్స్ట్ వచ్చేసి మీరు 16th డేట్ తీసేసినట్లయితే సో ఓవరాల్గా మనకి మధ్యలో 14 days గ్యాప్ మాత్రమే ఉంది. సో ఈ 14 days గ్యాప్లో మనం బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి అంటే మనకి ఇప్పుడు టెన్షన్ అవుతూ ఉంటుంది చాలామందికి. సో ఇప్పుడు పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది, మరి దీంట్లో ఇప్పుడు జాబ్ ఎలా కొట్టాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో అట్లా మేము ఏం చేస్తున్నామంటే మన అధ్యయన ఈ లెర్నింగ్ ఛానల్ నుంచి సో ఇక్కడ ఎవ్రీ సబ్జెక్ట్స్ నేను 3 partsగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే కంప్యూటర్స్, తర్వాత రీజనింగ్ అండ్ అర్థమెటిక్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్. ఒక 3 partsగా మనం డివైడ్ చేసాం. సో దీన్ని మీకు ఎట్లా అంటే 3 daysలో దీన్ని ఎట్లా కంప్లీట్ చేయాలి. ఓకే, అంటే 3 days అంటే మనం 3 partsగా పేపర్ని డివైడ్ చేసినప్పుడు పేపర్ 1 అంతా ఒక పార్ట్, సో పేపర్ 2లో నేను 2 partsగా డివైడ్ చేశాను. సో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ కలిపి ఒక పార్ట్ పేపర్ 2లో, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అవేర్నెసెస్ ఒక పార్ట్. సో ఇప్పుడు ఫస్ట్ మీకు ముందుగా ఏంటి అంటే కంప్యూటర్ అవేర్నెస్ గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ కంప్యూటర్ అవేర్నెస్ని మనం 3 daysలోనే ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో 3 daysలో మొత్తం కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన ఒక ఐడియా మీకు ఎలా రావాలి అనేది, సో ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఐడియా కోసం, అంటే మీకు ఒక కాన్సెప్ట్ అంటే టెన్షన్ పడకుండా సో జనరల్గా 3 daysలో సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలి, దీంట్లో నుంచి ఎక్కువ మార్కులు ఎట్లా సాధించాలనే ఉద్దేశంతో సో ఈ వీడియో మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. సో జనరల్గా మనం సిలబస్లో కనుక పరిశీలించినట్లయితే మీరు ఆల్రెడీ మీకు సిలబస్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆల్రెడీ సిలబస్ ప్రిపరేషన్, రివిజన్, మేబీ ఎంసీక్యూస్ కూడా చాలామంది ప్రాక్టీస్ చేసే ఉంటారు, ఎందుకంటే 14 days ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో దీంట్లో ఒక్కసారి ఏంటంటే ఈ 3 days ప్లానింగ్లో సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్, తర్వాత నెక్స్ట్ ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్, తర్వాత బేసిక్స్ ఆఫ్ డేటాబేస్. సో ఇది మనకి టోటల్గా 4 chapters మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే మీరు చేయాల్సింది ఎప్పుడైనా కూడా ఫస్ట్ 1 day, ఈ ఫస్ట్ 1 day ఏదైతే ఉందో మనం 3 days ప్లాన్లో నేను ఫస్ట్ 1 day గురించి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ మీరు డే 1 ఇక్కడ మీరు వచ్చేసి ఏంటి అంటే వెరీ డే 1. సో ఇక్కడ మనం డే 1 గురించి రాద్దాం. సో ఇప్పుడు మనం డే 1, సో ఫస్ట్ డేలో ఉన్నాం. ఇప్పుడు డే 1లో మనం ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి. సో డే 1లో మీరు ఏం చేయండి అని అంటే ఎప్పుడైనా కూడా సో డే 1 గురించి మనం డిస్కస్ చేసినట్లయితే డే 1లో మీరు ఇది కంప్యూటర్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ ప్లస్ డేటాబేస్ కాన్సెప్ట్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ నేను లాస్ట్ 2 chaptersకి వచ్చాను, ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ బేసిక్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ డేటాబేస్. సో ఆల్రెడీ బేసిక్స్ ఆఫ్ డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో తర్వాత మీకు ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్కి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో డే 1లో మీరు వచ్చేసి ఏంటి అంటే ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ బేసిక్స్ను, బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ని మీరు కంప్లీట్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. సో ఎట్లా వచ్చేసి ఏంటి అంటే మీరు జనరల్గా పరిశీలించినట్లయితే ఇవి 2 సెలెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటే దీంట్లో నుంచి అంటే కంప్యూటర్ అవేర్నెస్లో బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ అండ్ ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ బేసిక్స్ నుంచి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అరౌండ్ ఒక టోటల్ కంప్యూటర్ అవేర్నెస్లో ఒక 50 to 60%, కొన్ని సందర్భాల్లో 70% వేసుకున్నా కూడా ఉంటుంది. సో ఈ 2 chapters నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మీరు ఏం చేయండి అని అంటే డే 1లో ఎట్ ఎనీ కాస్ట్ ఇది కంప్లీట్ అవ్వాలి. మీరు బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ ఓవరాల్గా దీన్ని మీరు ప్రిపేర్ చేస్తే ఏంటి అంటే మీకు ఓవరాల్గా వచ్చేసి ఇది ఒక 3 hours కంప్లీట్ అవుతుందండి. సో దీన్ని మీరు 3 hours ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో దీనికి మీరు 3 hours ఆఫ్ టైం తీసుకోండి, ఇక్కడ 3 hours. తర్వాత ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్కి వచ్చేసి ఏంటి అంటే ఒక 5 hours పడుతుంది. సో ఇది ఒక 5 hours. సో ఇది ఒక 5 hours మీరు ఇది కంప్లీట్ చేయొచ్చు. 3 hours మీకు వచ్చేసి ఏంది బేసిక్స్ ఆఫ్ డేటాబేస్, తర్వాత నెక్స్ట్ 5 hours మీకు వచ్చేసి ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ బేసిక్స్. అంటే మీకు ఓవరాల్గా సో 5 + 3, సో 5 + 3 అని అంటే మనకు వచ్చేసి ఓవరాల్గా సో 8 hours. అంటే మీకు డే 1లో ఒక 8 hours సో కంప్లీట్ ఈ 2 lessons ప్రిపరేషన్స్కి కంప్లీట్ అవుతుంది.
మీరు ఏం చేయాలి అని అంటే ఇక మనకు 8 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో 5+3 కదా మనం తీసుకుంది, సో 5+3 అంటే ఇది 3 అవర్స్ ప్లస్ అది 5 అవర్స్. సో ఈ 8 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 8 అవర్స్, ఒక 8 అవర్స్ మీరు తీసుకోండి, రిమైనింగ్ 8 అవర్స్. సో రిమైనింగ్ 8 అవర్స్ ఏం చేయాలి అని అంటే మీరు కంప్లీట్గా ఈ 2 చాప్టర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని మీరే ఓన్గా ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు ఇప్పుడు ఎట్లా ఒకటి 3 అవర్స్ ఒకటి 5 అవర్స్ మీరు ప్రిపేర్ అయ్యాలి. ప్రిపేర్ అయిన తర్వాత ఈ 2 సబ్జెక్ట్స్ మీద మీకు కొంత కమాండింగ్ అనేది రావడం జరుగుతుంది, ఈ 2 టాపిక్స్ మీద. సో ఈ 2 టాపిక్స్ మీద కొంత కమాండింగ్ వస్తుంది కాబట్టి ఈ 8 అవర్స్లో మీరు ఏంది అని అంటే ఎంసీక్యూఎస్ని ప్రాక్టీస్ చేయండి. అంటే డైరెక్ట్ వీటిని థియరిటికల్గా ప్రిపేర్ కాకుండా మీరు డైరెక్ట్ ఎంసీక్యూఎస్కి వెళ్ళకండి. ఓకేనా, ఎంసీక్యూఎస్ని ప్రాక్టీస్ చేయండి. ఎంసీక్యూఎస్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొకటి ఏం చేయండి అంటే దీంట్లోని కంప్లీట్గా కొన్ని డెఫినేషన్స్ని మీరు ఒక వైట్ పేపర్స్లో రాసేయండి, డెఫినేషన్స్. సో మనకు డెఫినేషన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని మనం రాయాల్సిన ఏంటి అంటే ఫుల్ ఫామ్స్ రాయాల్సి వస్తుంది. సో కొన్ని ఫుల్ ఫామ్స్ తీసుకోండి ఇక్కడ మీరు. సో ఇక్కడ కొన్ని ఫుల్ ఫామ్స్ కూడా మీరు రెఫర్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనకి డే 1కి సంబంధించి అంతే. ఇక మనకు ఓవరాల్గా 16 అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక మీరు కూర్చోవాలి, తప్పదు అంతే. నేను ఇప్పుడు మీకు కంప్యూటర్ అవేర్నెస్కి 3 డేస్ ప్లాన్ నేను మీకు అందివ్వడం జరుగుతూ ఉంది. రైట్. సో దీంట్లో డేటాబేస్కి 3 అవర్స్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. బట్ ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్కి 5 అవర్స్ ఎనఫ్. మీరు ఈ 8 అవర్స్ మీరు ప్రిపరేషన్ అయిన తర్వాత ఇంకొక 8 అవర్స్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒకటి ఎంసీక్యూఎస్ కంప్లీట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డెఫినేషన్స్ ఫుల్ ఫామ్స్ ఒకటి బట్టి పెట్టండి. ఇక మీరు బట్టి పెడతారా బై హార్ట్ చేస్తారు అనేది ఇక తప్పదు, మీరు చేయాల్సిందే హార్డ్ వర్క్. సో ఇది ఒకటి. ఇక తర్వాత నెక్స్ట్ డే 2కి వెళ్దాం. మీరు డే 2లో మీరు కంప్లీట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి మీరు డే 2 వచ్చేసి. సో ఇప్పుడు డే 2లో ఇక్కడ డే 2 తీసుకుందాం. ఇవి రెండు కూడా మనకి డే 2కి సంబంధించి ఇది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి. సో ఈ ఎంఎస్ ఆఫీస్ని కూడా మీరు డే 2లోనే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని అంటే సో ఇది మనకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్న ఆఫీస్ ఆటోమేషన్ వచ్చేసి దీంట్లో మీరు ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్కి మనకు ఓవరాల్గా ఎన్ని అవర్స్లో దీన్ని కంప్లీట్ చేయొచ్చు అని అంటే ప్రిపరేషన్ అంటే మీరు కంప్లీట్ క్లాసెస్ విని మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి సో దీన్ని ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇది ఒక 5 అవర్స్ పడుతుందండి. సో ఇది ఒక 5 అవర్స్. సో ఇది 5 అవర్స్ కంప్లీట్ పడుతుంది, మినిమం 5 అవర్స్. ఇక 5 అవర్స్ తగ్గకుండా మీరు కంప్లీట్ చేస్తున్నారు అని అంటే ఎక్కడో టాపిక్ మిస్ అవుతుంది అన్నట్టు, అంతే ఇక. సో ఇది ఒక 5 అవర్స్ పడుతుంది ప్రిపరేషన్. తర్వాత నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్ ఉంది కదా. ఈ ఆఫీస్ ఆటోమేషన్లో మనకు వచ్చేసి ఏంటి అంటే జనరల్గా మనకు ఎగ్జామినేషన్ సిలబస్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మెన్షన్ చేశాడు. వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్. కాకపోతే మీరు కొద్దిగా అవుట్లుక్ గురించి బేసిక్ ఇంట్రొడక్షన్, ఎంఎస్ యాక్సెస్ గురించి బేసిక్ ఇంట్రొడక్షన్ కూడా మీకు తెలిసి ఉండాలి. రైట్, ఓకేనా. సో ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్కి ఒక 6 అవర్స్ పడుతుందండి. 6 అవర్స్ పడుతుంది ఈజీగా. మీరు అన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అని అంటే 6 అవర్స్ పడుతుంది. సో ఇది ఒకటి. ఆఫీస్ ఆటోమేషన్ ఒక 6 అవర్స్ పడుతుంది కంప్లీట్గా మీరు కంప్లీట్ చేయడానికి, సిలబస్ మొత్తాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేయడానికి. ఓకేనా. ఇది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ 5 అవర్స్ ప్లస్ ఆఫీస్ ఆటోమేషన్ వచ్చేసి 6 అవర్స్. ఇప్పుడు మనకు ఒకటి 5 అవర్స్ అయింది, ఒకటి 6 అవర్స్ అయింది. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ 5 అవర్స్ 6 అవర్స్లో ఒకటి 5 అవర్స్ తర్వాత నెక్స్ట్ ప్లస్ 6 అవర్స్ అంటే మనకు ఓవరాల్గా వచ్చేసి ఎంత అంటే 11 అవర్స్ అవుతుంది. సో ఇది ఓన్లీ ప్రిపరేషన్కి అంటే 2 లెసన్స్ని మనం కంప్లీట్గా విత్ నోట్స్, క్లాస్ నోట్స్ ఇవన్నీ మనం ప్రిపేర్ అవుతూ కంప్లీట్ చేయడానికి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్కి 5 అవర్స్, ఆఫీస్ ఆటోమేషన్కి 6 అవర్స్ పడుతుంది. అంటే డే 2లో మీరు టైం కేటాయించాల్సింది 11 అవర్స్ ప్రిపరేషన్కి కేటాయించాల్సి వస్తుంది. ఇక మీకున్న 24 అవర్స్లో 11 అవర్స్ అంటే మనకు ఓవరాల్గా ఇప్పుడు 24 అవర్స్ ఉంది. సో ఇప్పుడు 24 అవర్స్లో మనం 11 అవర్స్ తీసేస్తున్నాం అంటే ఇంకా 13 అవర్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు 11 అవర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ డే 2లో మీరు ఏం చేయండి అని అంటే ఒక్క 5 అవర్స్ దీనికి చాలు. ఎందుకంటే కొద్దిగా బిట్స్ తక్కువ ఉంటాయి, వీటిలలో ఎంసీక్యూఎస్ తక్కువ ఉంటాయి. ఓకేనా. ఈ 5 అవర్స్ ఎంసీక్యూఎస్ ప్రాక్టీస్ చేయండి, ఎంసీక్యూఎస్కి సంబంధించి. రైట్, ఓకేనా. ఇప్పుడు మనకు డే 1 ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. సో డే 2 ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీరు చూడండి ఇక్కడ మళ్ళీ. సో డే 1లోనేమో కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇంటర్నెట్ బేసిక్స్కి సంబంధించి మనం 5 అవర్స్ అనుకున్నాం.
తర్వాత నెక్స్ట్ డేటాబేస్ కాన్సెప్ట్స్కి సంబంధించి 3 అవర్స్ అనుకున్నాం. ఈ 5+3ని మనం ఓవరాల్గా 8 అవర్స్ కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయడానికి. ఈ 8 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 8 అవర్స్ వచ్చేసి ఏంటంటే ఈ 8 అవర్స్లో కొంత మీరు ఏం చేయండి అని అంటే ఎంసీక్యూఎస్ని ప్రిపేర్ అవ్వండి ఈ 2 చాప్టర్స్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని డెఫినేషన్స్, కొన్ని ఫుల్ ఫామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో దీంట్లో ఫుల్ ఫామ్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది డే 1కి సంబంధించిన ప్లాన్. సో డే 2 వచ్చేసి ఏంటి అంటే మీరు చేయాల్సింది ఇది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ 5 hours పడుతుంది. ఆఫీస్ ఆటోమేషన్ వచ్చేసి ఒక 6 hours పడుతుంది, రైట్. అంటే ఓవరాల్గా మీరు 11 hours ప్రిపరేషన్లోనే ఉంటారు. సో ఈ 11 hours ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి అని అంటే ఇంకొక 5 hoursని ఎంసీక్యూఎస్ ప్రిపేర్ చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏదైతే ఉందో సో దీంట్లో కొన్ని ఫుల్ ఫామ్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఓకేనా. కొన్ని ఫుల్ ఫామ్స్ ప్రాక్టీస్ చేయాలి మీరు. సో కొన్ని ఫుల్ ఫామ్స్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు దీంట్లో కొన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి. కొద్దిగా షార్ట్ కట్ కీస్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఇక్కడ షార్ట్ కట్ కీస్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, రైట్. మీరు ఎవ్రీ దానికి చూడండి ఇక్కడ షార్ట్ కట్ కీస్ ఫర్ వేరియస్ ఆపరేషన్స్ ఆన్ ఎంఎస్ వర్డ్, షార్ట్ కట్ కీస్ ఫర్ వేరియస్ ఆపరేషన్స్ ఆఫ్ ఎక్సెల్, తర్వాత షార్ట్ కట్ కీస్ ఫర్ వేరియస్ ఆపరేషన్స్ ఆన్ పవర్ పాయింట్ అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ డే 1 ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. సో డే 2 ప్లాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇంకొకటి ఏంటి అంటే డే 3 అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు డే 3 గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు డే 3లో మీరు ఏం చేయాలి అని అంటే నేను ఓన్లీ 3 days ప్లాన్ ఇస్తున్నాను, సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ డే 3లో వచ్చేసి మీరు ఏంటి అంటే కంప్లీట్ రివిజన్ చేయాలండి, ఓన్గా రివిజన్ చేయండి మైండ్లో. అంటే నోట్స్ చూడకుండా మీరు ఎలాంటి క్లాస్ రూమ్ ప్రిపరేషన్స్, ఎంసీక్యూస్ ఇట్లాంటి ఏం చూడకుండా మీరు కంప్లీట్గా వచ్చేసి ఏంటి అంటే మైండ్లో సిలబస్ మొత్తం ఉండేటట్టు ఓకే టోటల్ ఓన్ రివిజన్ తీసుకోండి, ఓకే. సో ఓన్ రివిజన్ తీసుకోండి. ఈ ఓన్ రివిజన్కి మీరు ఎంత టైం కేటాయించండి అని అంటే ఓవరాల్గా మొత్తం టోటల్ సిలబస్కి వచ్చేసి ఓవరాల్గా ఒక మీకు 5 to 8 hours పడుతుందండి ఓవరాల్ రివిజన్కి. సో 5 to 8 hours పడుతుంది ఓవరాల్ రివిజన్, రైట్. 5 to 8 hours అయిపోయిన తర్వాత ఇంకొక 1 hour ఏం చేయండి అని అంటే ఇది మనం మొత్తం రివిజన్ అయిపోయిన తర్వాత ఒక 1 hour ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ఫైండ్ అవుట్ చేసుకోండి, ఓకే. సో ఈ మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే మీకు ఒక 1 hour రివిజన్ అయిపోయినాక తెలుస్తుంది కదా, ఓకే. తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి ఏం చేయండి అని అంటే ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఓవరాల్గా ఒక్కసారి ఒక 1-2 hours ఎంసీక్యూఎస్ మొత్తం టోటల్ సిలబస్కి ఎంసీక్యూఎస్ కంప్యూటర్ అవేర్నెస్కి ఒక 2 hoursలో ఫినిష్ చేసేటట్టు చూసుకోండి, ఓకేనా. సో ఇదండి మనకు 3 daysలో కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన ప్లాన్. ఎందుకంటే మనకు అసలు టైం ఎక్కువ లేదు, ఉన్నది ఆల్రెడీ 14 days ఉంది. 14 daysలో పేపర్ 1 ప్లాన్ చెప్తాను నేను. తర్వాత నెక్స్ట్ పేపర్ 2లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ ప్లాన్ ఇస్తాను, కంప్యూటర్ అవేర్నెస్ ప్లాన్ ఇస్తాను. ప్రతి దానికి నేను 3 days ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. 3 days ప్లాన్ అంటే మీకు ఓవరాల్గా 9 days వస్తుంది, రైట్. 9 days అని అంటే ఉన్నది 14 days, అంటే ఇంకొక 5 days మళ్ళీ మీకు ఎక్సెస్ ఉంటుంది. సో ఆ 5 daysలో ఇక మీరు జనరల్గా ఓవర్వ్యూ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది. సో విష్ యూ గుడ్ లక్ టు all the best for your TSPSC junior assistant cum typist and senior assistant exams. Wish you good luck to all, okay. For more updates please share and subscribe our Adhyayana e-learning YouTube channel, right. Thank you everyone.